లెట్స్ మేక్ ఈజీ టేస్టీ డెజర్ట్ ఇన్ జస్ట్ 5 minutes. దీన్ని బ్రెడ్ పుడ్డింగ్ అని కూడా అనొచ్చు. చూడండి ఎంత బాగుందో చూడడానికి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకోండి. దాంట్లో ఒక 4 to 5 బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వాటి 4 సైడ్స్ని ఇలా చూపించినట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు సింగిల్గా అది ఒకటి తీసుకొని దాన్ని క్యూబ్స్ లాగా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ఇలా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో కొద్దిగా బటర్ యాడ్ చేసుకోండి. అది మొత్తం మెల్ట్ అయ్యాక చేసి పెట్టుకున్న బ్రెడ్ క్యూబ్స్ని దాంట్లో వేసుకోండి. అలానే లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వాటిని రోస్ట్ చేయండి. నెక్స్ట్ ఇవి పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో మిల్క్ యాడ్ చేసుకోండి, ఒక 500 ml వరకు. అలానే ఒక 2-3 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకొని లైట్ ఫ్లేమ్లో కొంచెం సేపు హీట్ చేయండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. అండ్ కొద్దిగా వాటర్ లేదా మిల్క్ యాడ్ చేసి ఏ క్లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోండి బాగా. ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఆ కస్టర్డ్ వాటర్ని మిల్క్లో యాడ్ చేయండి. స్లోగా మిక్స్ చేస్తూ యాడ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇప్పటి వరకు రోస్ట్ చేసి పెట్టుకున్న క్యూబ్స్ని దాంట్లో యాడ్ చేయండి. అండ్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా దాంట్లో యాడ్ చేసి పెట్టేయండి. టాపింగ్ కోసం మీ ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి. నేనైతే పిస్తా యాడ్ చేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ బ్రెడ్ పుడ్డింగ్ రెడీ. చలో ఇంకా టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నిజంగా చాలా బాగుంది. నైస్, మస్ట్ ట్రై డెజర్ట్. ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.